అడిక్టివ్ టేస్ట్ ఇది. వీటిని గ్రౌండ్ చెర్రీస్ అంటారు. ఇండియాలో కూడా ఉంటాయంట కానీ నేనైతే అక్కడ ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూడడమే. 5 6 చెట్లు పెట్టినట్టున్నా, బట్ ఒక్క చెట్టు సరిపోతుంది. ఎన్ని ఉన్నాయి చూడండి, కాయలన్నీ కింద పడిపోయినాయి. ఒక బుట్ట నిండి వచ్చినట్టున్నాయి, ఎల్లో కలర్లో ఉన్నవి. మంచిగా ఎల్లోగా బ్రౌనిష్ స్కిన్ అయినప్పుడు తీసుకొని తిన్నామనుకోండి, ఎంత బాగుంటున్నాయో టేస్ట్. గ్రీన్ అయితేనేమో ఇంకా మనం తినలేము, టమాటో కంటే పుల్లగా ఉంటుంది. సో నేనైతేనేమో చెట్లన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే గార్డెన్ బెడ్ మొత్తం ఆక్యుపై చేసేసుకుంది. వేరే చెట్లకు నీడ పడుతుంది, పెరగనివ్వట్లేదు వేరే చెట్లని. అక్కడ కొన్ని వంకాయ చెట్లు అండ్ కొన్ని బెండకాయ చెట్లు ఉన్నాయి, వాటిని పెరగనివ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ తీసేస్తున్నా. అన్నీ తీసేసిన, ఒక్కటో ఏమో ఉంచినట్టున్న చెట్టు. అన్ని కాయలే, చెట్టు నిండా కాయలే. చెట్టు కింద మొత్తం పడిపోయి ఉన్నాయి, ఏరలేక అసలు సగమే ఏరినా అన్నీ ఉన్నాయి కాయలు. ఎంత బాగున్నాయి చూడండి. ఒక్క చెట్టు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను ఒకటే చెట్టు పెడదాం అనుకుంటున్నా. గ్రీన్ అన్నీ అయితేనేమో కలెక్ట్ చేసేసి నేను కొన్ని మా కమ్యూనిటీలో ఇచ్చిన, ఎల్లో కలర్వి గ్రీన్ కలర్వి. గ్రీన్ అయితేనేమో జామ్ చేసుకోవచ్చు అంట, ఎల్లోవి కూడా ఉట్టిగా తినొచ్చు, జామ్ కూడా చేసుకోవచ్చు అంట. చూడండి ఇన్ని వచ్చినాయి తెంపితే. అంటే కింద పడ్డాయి అన్నీ, ఇంకేం తీయలేదు, జస్ట్ కొన్ని కొన్ని మాత్రమే నాకు తీయాలనిపించినాయి, తీసిన. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత టేస్టీగా ఉన్నాయో. నాకైతే చాలా నచ్చినాయి, మా పిల్లలకు కూడా చాలా నచ్చినాయి. సబ్స్క్రైబ్.